మన్మోహన్ సింగ్ భారతదేశం ముద్దుబిడ్డ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలో అనేక ఉన్నత పదవులను మన్మోహన్ సింగ్ చేపట్టారని గుర్తు చేశారు. దేశ ప్రయోజనాల కోసమే అణు ఒప్పందం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని సంపూర్ణ మద్దతిస్తూ వారు సూచించిన విధంగా గౌరవ మన్మోహన్ సింగ్ గారికి హైదరాబాద్లో ఒక మంచి మెమోరియల్ విగ్రహం ఏర్పాటు చేయడం కూడా చాలా సముచితంగా ఉందని చెప్పి నేను కూడా భావిస్తున్నాను. అదేవిధంగా హౌస్ తీర్మానించి మరి వారికి భారతరత్న అవార్డు చేయాలని చెప్పి కూడా వారి సూచనను పూర్తిగా అంగీకరిస్తున్నాను. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇలస్ట్రియస్ సన్స్ ఆఫ్ ఇండియా. వారు పుట్టింది ప్రస్తుత పాకిస్తాన్లో ఒక నిరుపేద కుటుంబంలో. వారు అక్కడి నుంచి మరి ప్రస్తుత పంజాబ్కి వచ్చి అక్కడ చండీగఢ్లో మరి ఉన్నత విద్యను అభ్యసించి చాలా రేర్ వారు ఆక్స్ఫర్డ్లో క్యాంబ్రిడ్జ్లో మరి ప్రపంచంలోనే ప్రపంచ ప్రఖ్యాత 2 యూనివర్సిటీస్లో వారు ఉన్నత విద్య అభ్యసించడం కూడా మనందరం గమనించాలి. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ఉన్నత పదవులు చాలా వారు అలంకరించారు. మరి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఒక ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్ తీసుకోవడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరి టాప్ లీడర్షిప్లో ఒక భావన ఏంటంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఒక మానవీయ దృక్పథంతో ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్తో మరి ఎవరినైతే మనం డిస్ప్లేస్ చేస్తున్నామో ఏదో డెవలప్మెంట్ చేస్తామని లేదా ఇండస్ట్రీస్ పెడతామనో లేదా ప్రాజెక్ట్స్ కడతామనో లేదా మరో కారణంగా ఎవరినైతే డిస్ప్లేస్ చేస్తున్నామో అన్ని విధాలుగా వారికి మరి కంపెన్సేషను రీలొకేషను సరైన R&R ఉండాలని చెప్పి మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకునే విషయం మనం గుర్తు చేసుకోవాలి. నిస్సందేహంగా సోనియా గాంధీ గారు మరి యూపీఏ చైర్పర్సన్గా ఉండి మన్మోహన్ సింగ్ గారు ఆనాటి ప్రభుత్వానికి కోalition గవర్నమెంట్కి ప్రధానమంత్రిగా ఉండకపోతే మరి తెలంగాణ రాష్ట్రం రావడం అనుమానమే. వారు ఇరువురు కూడా తెలంగాణ రావడానికి ఏమేమి చేయాలో అన్ని చర్యలు తీసుకున్నారు. ఆ రోజు మరి ఒకటి కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అందరికి తెలుసు. అదేవిధంగా ఒక ప్రాంతం వారు విడిపోయే పెద్ద భాగం ఉన్నవాళ్ళు చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎవరేమనుకున్నా సరే మరి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనే దృఢ సంకల్పంతో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ముందుకు పోయినందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని చెప్పి ఈరోజు శాసనసభలో మనం రికార్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మనం పరిస్థితి గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. లోక్సభలో మరి చాలామంది సభ్యులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే ఎవరేమనుకున్నా సరే ఇది న్యాయం, ఇది ధర్మం, ఇది చేయాల్సిన పని, ఇది మాట ఇచ్చినామని చెప్పి లోక్సభలో ఈ తీర్మానము ఈ చట్టం పాస్ చేశారు. అదేవిధంగా రాజ్యసభలో చట్టం పాస్ చేశారు. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ నోటిఫికేషన్ మరి ఇవ్వడంలో కూడా మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఇవన్నిటిలో గొప్పదని చెప్పి నేను మనం చేస్తున్నాను. చివరిగా నేను ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధిగా ఒక విషయం ఈరోజు ఆన్ రికార్డ్ చెప్పదలుచుకున్నాను. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనా వద్దా, ఇస్తే హైదరాబాద్ నగరానికి ఏ స్టేటస్ ఇవ్వాలి, హైదరాబాద్ నగరానికి వచ్చే ఆదాయం ఎట్లా విభజించాలని పలుమార్లు చర్చలు జరిగినాయి. ఆ కన్సల్టేటివ్ మీటింగ్స్లో నేను కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధిగా పాల్గొన్నాను. ఆనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉంటే సరే హైదరాబాద్ నగరం వాజ్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్, వాజ్ ద ఫైనాన్షియల్ సోర్స్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. శ్రీకృష్ణ కమిషన్ కూడా ఎప్పుడైతే ఆప్షన్ 1 to 5 రాశారో మరి వేరు ఆప్షన్స్ ఇచ్చారు. మరి రాష్ట్రాన్ని విభజించినప్పుడు హైదరాబాద్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని. కానీ నేను ప్రత్యక్ష సాక్షిగా మనవి చేస్తున్నాను, ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయం